యూరియా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో యూరియా యాప్ రద్దు చేయాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్లో బుక్ చేసుకోవాలని అంటున్నారని, నాకు చదువు రాదు, ఎలా బుక్ చేసుకోవాలని ఓ రైతు అధికారులను ప్రశ్నించారు. మాకు యూరియా ఇవ్వకుండా ఒక్క యూరియా బస్తా బయటకు పోయినా ఆత్మహత్య చేసుకుంటానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను యాపిల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి, ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. గుండెలు మండి మీ ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోదన మీకు అర్థమవుతుందా అని నిలదీశారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిది ఇదే పరిస్థితి అన్నారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే ఆనాటి రోజులు తేవడమేనా మీరు చెప్పిన మార్పు అని మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. యాప్ విధానం రద్దు చేసి మాన్యువల్ పంపిణీకి రైతులు డిమాండ్ చేశారు. యాప్లో నిమిషాల్లోనే స్టాక్ లేదు అనే సందేశం వస్తుందని, బుక్ చేసుకునే లోపే యూరియా స్టాక్ అవుట్ అవుతుందని ఆరోపించారు. యాప్ విధానం వల్ల మధ్యవర్తులకు లాభం వస్తుంది, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం అవటం లేదు అన్నారు. వెంటనే మాన్యువల్ యూరియా పంపిణీకి చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న నువ్వు తప్పు చేసినావు 300 పెట్టి మళ్ళీ మొన్న నువ్వు తప్పు చేసినావు 300 పెట్టి మళ్ళీ అర్ధగంటకు 300 3 సార్లు పెట్టింది. కొంతమంది తెలివైన వాళ్ళు కొట్టుకుంటారు. మామూలు వాళ్ళు చిన్న ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకి 4-5 నేనే ఆన్లైన్ చేసి పెట్టిన. పెట్టడానికి అందరినీ రెడీ చేసి నా పక్కన పెట్టుకున్నా. 10:30 స్టార్ట్ అయింది. కొడుతున్న ఆన్లైన్ 37